హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో అయితే థంబ్నెయిల్ చూసారు కదా. సో చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు, అడుగుతున్నారండి. సో ఇది అదే గోరింటాకు బాగా పండట్లేదు, పండాలంటే మన టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. అందుకే ఈ వీడియోస్ ఇస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా సింపుల్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను కొంచెం గోరింటాకు ఆకులు ఉంటాయి కదా, అవి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీలో. సో ఈ రోజుల్లో ట్రెండ్ అదే కదా, మిక్సీయే కదా. అందరూ చాలామంది మిక్సీలోనే వేస్తున్నారు కదా, అందుకే ఇందులో వేస్తున్నాను. సో టైం ఉండక కొంతమంది అలాగా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాను. సో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. సో నానబెట్టి పెట్టుకున్నాను. ఫస్టే కొంచెం చింతపండు యాడ్ చేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులోనే నేను నిమ్మరసం ఉంటుంది కదా, సో 2 నిమ్మకాయలు ఉంటాయి. సో ఆ నిమ్మకాయలు యాడ్ చేసేస్తున్నాను. సో సీడ్స్ మొత్తం తీసేసి చేసుకోండి. సో ఇది ట్రై చేశాక నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎర్రగా పండుతుంది మీ గోరింటాకు అనేది. సో చాలామందికి గోరింటాకు అంటే ఇష్టం కదా, అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. సో ఏమనుకోవద్దు. సో అందుకే తీస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ రసం మొత్తం యాడ్ చేసేసాను. 2 నిమ్మకాయలు యాడ్ చేశాను. క్వాంటిటీ బట్టి మీ గోరింటాకు ఆకులు బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో 2 లెమన్స్ అయితే యాడ్ చేసేసి బాగా రసాన్ని వేసేసాను. సో చూడండి, ఇంకా కొంచెం ఆకులు ఉంటాయి కదా, అవి మొత్తం వేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పంచదార. అవును, మీరు విన్నది నిజమే. సో మీ కిచెన్లో అవైలబుల్గా ఉండే పంచదార. సో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దీనివల్ల కలర్ అంతా సూపర్గా పండుతుంది. సో బాగుంటుంది అనమాట. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పంచదార బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, నేను మొత్తం వేసి చూపిస్తున్నాను. నా చేయి చూసారా ఎంత ఎర్రగా అయిపోయిందో. సో మొత్తం కలిపేసి నేను వేసేటప్పటికి నా చేయి కలర్ ఎలా అయిపోయింది. సో అలాగే నేను కొంచెం యాడ్ చేసుకొని లీవ్స్ అన్నీ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మెత్తటి పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి మొత్తం. చూడండి, సో ఇలాగా ఇంత మెత్తగా ఉంటే సాఫ్ట్గా సరిపోతుంది. సో మొత్తానికైతే నేను వేసేసాను. మళ్ళీ చేయి చూపిస్తున్నాను, చూసారా కలర్ ఇక్కడే చూపిస్తున్నాను మీకు లైవ్ ప్రూఫ్. సో నేను పెట్టింది అయితే షూట్ చేయలేకపోయాను సడన్గా. సో నార్మల్గా అయితే చూపిస్తున్నాను మీకు లైవ్ రిజల్ట్ అనేది. నెక్స్ట్ నేను అదే మిక్సీలో వేసి పెట్టేసిన గోరింటాకుని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసి వదిలేయాలి. సో 2-3 అవర్స్ అయినా పర్లేదు, వెంటనే కాకుండా. సో 2-3 అవర్స్ పక్కన పెడితే కొంచెం కలర్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా పండుతుంది అనమాట. సో మొత్తానికైతే నేను పెట్టేశాను, మొత్తం అయిపోయింది హడావుడి. లాస్ట్లో నేను పెట్టిన కలర్ చూపిస్తున్నాను. చూడండి నా చెయ్యి, చూసారా ఎంత ఎర్రగా పండిందో. సో తప్పకుండా ట్రిక్ అయితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.